కవితకు సంబంధించినటువంటి ఇష్యూ తెలంగాణలో రాజకీయంగా పెద్ద దుమారం రేపుతుంది. ఒకవైపు లేఖలు రాస్తూనే మరొక వైపు నేరుగా ఆ పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్ని కానివ్వండి, ఇతర నేతలను టార్గెట్ చేస్తూ కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే బీజేపీకి సంబంధించి కూడా బీజేపీని కూడా ఇరుకునే పెట్టేటువంటి కామెంట్స్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ డాక్టర్ బూర నరసింహ గౌడ్ సార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అంశం రచ్చ రోడ్డుకి ఎక్కిందంటారు కదా, ఆ విధంగా ప్రస్తుత పరిస్థితి చూస్తే అదే విధంగా ఉంది. మీరు కూడా గతంలో కాస్త బీఆర్ఎస్తో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఏం కారణమై ఉంటుంది సార్ కవిత ఇటువంటి కామెంట్స్ చేయడం వెనుక? జనరల్గా కుటుంబాల్లో ఏమొస్తాయి? పంపకంలో తేడాలు వస్తాయి, హోదాలలో తేడాలు వస్తాయి. ఎస్పెషల్లీ రాజకీయ కుటుంబాల్లో పవర్ పాలిటిక్స్ వస్తాయి. విశేషం ఏంటంటే ఇక్కడ కేసీఆర్ ఉన్నన్ని రోజులు, కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు అందరూ ఆయన కింద పనిచేయటం అనేది సహజం. కానీ నెక్స్ట్ జనరేషన్ పవర్ మాకు వస్తుంది, రావాలి అనుకున్నప్పుడు అటు కవిత కానీ, ఆమె కూడా యాక్టివ్ పొలిటీషియన్, కేటీఆర్, హరీష్ రావు, ఈ మధ్యలో కేసీఆర్ను యాక్సెప్ట్ చేసినట్టు ఈ ముగ్గురిట్లో మిగతా ఇద్దరు ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. సో డెఫినెట్లీ డిఫరెన్స్ వస్తుంది. ఇది సాధారణంగా మనం ఊహించిందే, ఇంత తొందరగా వస్తుందని అనుకోలే. కానీ కేసీఆర్ అపాయింట్మెంట్కి ఎందుకంటే కూతురు తండ్రికి లేఖలు రాయడం కానివ్వండి, నేరుగా వెళ్ళే చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే దూతలు వచ్చారు, మాట్లాడే వెళ్ళారు. గతంలో చూసాం, చాలామంది ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు, కేసీఆర్ నేరుగా కలుస్తలేరన్నారు. మీరు కూడా కొన్ని సిచ్యువేషన్లు ఎదుర్కొన్నామని చెప్పారు. కానీ కూతురికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వనంత పరిస్థితి కేసీఆర్ ఎందుకు తీసుకొచ్చారు అని అనుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారి మనస్తత్వం చాలామందికి తెలియదు. నేను ఎప్పుడు చెప్పేది అది కుటుంబ పాలన కాదు, మోర్ ఆఫ్ వ్యక్తి పాలన. కేసీఆర్ ఎందుకంటే ఆయన మనస్తత్వం, ఆయనకి ఇష్టం లేదు అనుకుంటే సొంత కుటుంబ సభ్యుల్ని కూడా దగ్గర రానియాడు. ఆయన సొంత కుటుంబ సభ్యుల్ని చాలామంది చూసాం కదా, వాళ్ళ బంధువులు, అక్కలు, చెల్లెల బిడ్డలు ఎవరు ఇంటికి రాని పరిస్థితి. చాలా కర్కోటకంగా ఉంటాడు. సెకండ్ ఏంటంటే కేసీఆర్ ఏమనుకుంటాడు, న్యాచురల్గా ధృతరాష్ట్రుడు ఎట్లయితే దుర్యోధనుడికి తన రాజ్యం ఇవ్వాలనుకుంటాడో అంటే కొడుకు ఇవ్వాలని ఆయనకు మానసికంగా ఎప్పటి నుంచో ఉంది. జనరల్గా ఏంటంటే ఒక ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్నప్పుడు నెక్స్ట్ నా పవరు కొడుకు ఇవ్వాలని. సెకండ్ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు కొడుకు కింద బిడ్డ పనిచేయాలి. మరి ఇక్కడ బిడ్డ కొడుకు కింద పనిచేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు. ఆమె కూడా ఈక్వల్లీ అగ్రెసివ్లీ యాక్టివ్. డెఫినెట్లీ ఒక పవర్ పాలిటిక్స్లో కానీ లేదా పవర్లో ఉన్నప్పుడు వారు పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా సంపాదించిన ఆస్తుల పరంగా కానీ ఈ డిఫరెన్స్ అనేది అనివార్యం. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటా, ఒక వరలో 2 కత్తులుగా ఉండలేవు. ఇక్కడ 3 కత్తులు కదా, 3 కత్తులు కదా. ఎందుకంటే హరీష్ రావు కూడా దీనికి టీఆర్ఎస్కు చాలా పెద్ద పిల్లర్ లాంటాడు, పునాది లాంటాడు. సో ఈ 3 కత్తులు ఒక వరలో ఇమడటం అనేది తాత్కాలికంగా ఇమిడినా కూడా అవి ఎక్కువ రోజులు కొనసాగేవి కావు. కానీ పంచాయతీ అనేది ఇంట్లో జరుగుతున్నప్పటికీ వాళ్ళ కుటుంబ సమస్య అయినప్పటికీ కూడా పార్టీకి సంబంధించి మాత్రం ఒకవైపు కవితకు సంబంధించి క్లియర్గా చెప్తుంది, బీఆర్ఎస్ అనేది బీజేపీకి దగ్గర అవుతుంది, 101% బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు, కేటీఆర్ అటువైపే అడుగులు వేస్తున్నారు. నాకు జైల్లో ఉన్నప్పుడు కూడా విషయం తెలిస్తే 6 నెలలు కాదు 6 ఏళ్ళు అయినాక జైల్లో ఉండడానికి సిద్ధం, కానీ ఎట్టి పరిస్థితుల్లో పార్టీని బీజేపీలో విలీనం చేయొద్దు అని చెప్పి కవిత స్పష్టంగా చెప్తున్నారు. బీజేపీకి బీఆర్ఎస్కు ఏమైనా డీల్ అలాంటిది ఏమన్నా కుదిరిందా సార్? గతంలో ఇదే ఒక బురద జల్లి కాంగ్రెస్ ప్రభుత్వం రావటం జరిగింది. ఈరోజు మనకు తెలుగులో ఒక సామెత ఉంది, అందని ద్రాక్ష పులుపు అని. ఈరోజు ఆమె మనసులో బీజేపీకి రావాలని ఉన్నా బీజేపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరేమని ఒక అనుమానంతో, లేదా బీజేపీ ఎట్లాగూ ఇంత ఏదైతే లిక్కర్ కేసుల్లో జరిగినటువంటి విషయాల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ తలుపులు వారికి ప్రవేశం ఉండదని ఒక నమ్మకంతో సరే పోతూ అటు బీఆర్ఎస్ని
ఇటు బీజేపీ మీద బురద జల్లటానికి చేసే ప్రయత్నం కానీ అందులో వాస్తవం లేదు. వచ్చే ఎలక్షన్లో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ 100% తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, ఒంటరిగా వస్తుంది, ఒంటరిగా పోటీ చేస్తుంది. కనీసం 70 నుంచి 80 సీట్లు 100% గెలుస్తాము. ఏదైతే ఇప్పుడు రూరల్ ఏరియాలో ఖమ్మంలో నల్గొండలో కొంత తక్కువ ఉందని ఏదైతే భావిస్తున్నారో ఇప్పటికే ఎలక్షన్ పెట్టినా కూడా 65 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాం. ఇప్పటికిప్పుడు పెట్టినా కూడా. ఇప్పుడు వీళ్ళు భ్రమలో ఉన్నారు. ప్రజలు ఏదైతే వీళ్ళ కొట్లాట్లో ఉన్నది మీరు చూస్తున్నారు కదా, కుటుంబాలు ఇక్కడ అదే. కానీ తమిళనాడులో గతంలో స్టాలిన్ వర్సెస్ ఆయన వాళ్ళ అన్న, ప్లస్ ఇప్పుడు ఇంకో రీజనల్ పార్టీ అనుభమి ఆయన తండ్రి రామదాస్ మధ్యలో గొడవ, లేకుంటే మన బీహార్లో ఆర్జేడీ తేజస్వి ప్లస్ తేజ్ ప్రతాప్ గొడవ. ఇవన్నీ ఏంటంటే పవరు అండ్ పైసలు, ఈ పంపకాలకే. ఇది ప్రజలకు సంబంధించిన అంశం కాదు, రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు. అందుకొరకే మేము ఎప్పుడు చెప్తుంటాం, ఇటు బీఆర్ఎస్ కుటుంబ పాలన కానీ కాంగ్రెస్ కుటుంబాల పాలన కానీ రాష్ట్రానికి నష్టం, దేశానికి ఇంకా నష్టం. పోతూ అంటున్నారు, ఎక్కడికి వెళ్తుంది? ఎందుకంటే మీరు ఇందాక పోతూ మా మీద బురద వెళ్తుంది అంటారు. ఎటు వెళ్తున్నారు సార్? అంటే వారి చెప్పే మాటలు బట్టి ఒక యుద్ధం సొంత అన్న మీదనే ప్రకటించినప్పుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అది బీఆర్ఎస్ తండ్రికి బిడ్డకు అన్నకు బావకు సంబంధించినటువంటి అంశం, బీజేపీకి సంబంధించిన అంశం కాదు కదా. ఎందుకు బీజేపీని లాగుతుంది? బీజేపీ ఆమె అక్కస్ ఏంటంటే అది ఈడీ కేసు, లిక్కర్ కేసు. వీరొక్కటే కాదు, ఈ మన కవిత గారితో పాటు మన కేజ్రీవాల్ ఉన్నాడు, వాళ్ళ మినిస్టర్స్ ఇద్దరు ఉన్నారు, ప్లస్ ఇక్కడ ఏపీకి సంబంధించిన ఒక 2-3 ఎంపీలు ఉన్నారు. ఇంతమంది ఉన్నారు కదా, అందరు కలిసే కదా సిండికేట్ చేసింది. ఆమె మనసులో ఏంటంటే బీజేపీ హస్తం ఉందేమో. బీజేపీ హస్తం మేము ఎందుకుంటాం? మీరే అంటున్నారు కదా మా కుటుంబ సభ్యుల హస్తమే ఉందని, మీరే అంటున్నారు మా కుటుంబ సభ్యులే లీక్ చేశారు అని. అంటే లెటర్ కూడా కుటుంబ సభ్యులే లీక్ చేస్తే అప్పుడు గతంలో దానికి సంబంధించి లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా కుటుంబ సభ్యులే లీక్ చేశారు. ఆ మాటల్లో అదే కనిపిస్తుంది కదా. ఇప్పుడు మాటల్లో ఏమనిపిస్తుంది, ఎలక్షన్లో నన్ను ఇవాళనే చూసిన ఏదో సోషల్ మీడియాలో, ఎలక్షన్లో నన్ను ఎంపీగా సెకండ్ టైం గెలవకుండా వీళ్ళే ఓడించారని, కేసులు వీళ్ళే పెట్టించారని, కావాల్సి నన్ను పొమ్మని చెప్పలేక పొగబెడుతున్నారని వారే చెప్తున్నారు కదా. జరిగిందా సార్? అంటే ఆమె విషయంలో కాదు, ఆ ఎన్నికల్లో మీకు కూడా ఓటమి పాలయ్యారు, మీ దాంట్లో కూడా ఏమన్నా కుట్ర జరిగిందని అనుకుంటున్నారా? నాకు సంబంధించింది నాకు క్లారిటీ ఉంది. నా యొక్క ఓటమిలో స్వల్ప తేడాతో ఓటమైనా కూడా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి మా టీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేల చలవ వల్ల ఓడిపోవడం జరిగింది. అందులో స్పష్టం. అదే చెప్తుంది, ఎమ్మెల్యేల వల్లనే మా నేతల వల్లనే ఓడిపోయామని చెప్పి. అంటే మీరు కూడా కంట్లో నలుసుగా మారారా గతంలో కేసీఆర్కు? ఇప్పుడు జనరల్ ఏంటంటే మేము కొద్దిగా ఇండిపెండెంట్ నేచర్ ఉన్నటువంటి పొలిటీషియను. మేము ఎవరి మీద ఆధారపడి బతికే పొలిటీషియన్ కాదు. రాష్ట్రమే దేశము 2 ఇంపార్టెంట్. కేసీఆర్కు లాయల్గా ఉండటం అనేది మా బాధ్యత, లాయల్గా ఉందాం. అంతేగాని నేను ఎప్పుడూ చెప్తుంటా కదా, అభిమానం వేరు, బానిసత్వం వేరు. మాకు అభిమానం ఉండే, బానిసత్వం మాకు లేదు. అది కొత్తగా బ్లడ్లు ఎక్కించుకున్నా రాదు. డెఫినెట్లీ అప్పుడు ఉన్నటువంటి 6 ఎమ్మెల్యేల పుణ్యం అంటూ మనం ఓటమికి వాళ్ళందరూ కారణం, 7 ఎమ్మెల్యేల. కవిత విషయంలో కూడా ఆమె స్పష్టంగా చెప్తుంది కదా, ఇవాళ చూశాను. అదే సొంత పార్టీ ఉండొచ్చు, పవర్ పాలిటిక్స్ ఉన్నప్పుడు చెల్లె ఇంకో పవర్ సెంటర్ ఎదగొద్దని ఇక ఉంటాయి కదా. సార్ ఇదొకటే కాదు, గతంలో మీరు అన్నట్టుగానే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేది చాలా పార్టీకి నష్టం చేకూరింది. ఇప్పుడు కవిత మాట్లాడిన మాటలను కాంగ్రెస్ కూడా బలపరుస్తూ గతంలో మేమంటే బీజేపీ దీన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం కూడా, అంటే వాటిని కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు సాక్షాత్తుగా ఇంట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్లో టాప్ 4 లీడర్గా ఉన్నటువంటి కవితనే చెప్తుంది, ఇప్పటికైనా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి స్పష్టమైపోయిందని చెప్పి కాంగ్రెస్ నేతలు కూడా కవితకు ఆమె వత్తాసు పలుకుతున్నారు అనుకోవచ్చు, లేదంటే ఆమె వ్యాఖ్యల్ని పునర్వీకరిస్తున్నారా? కాంగ్రెస్ని ఈరోజు ఏ శక్కుని ప్రయత్నం చేసినా కూడా ఎవరు కాపాడలేరు.
ఇవాళనే నేను చూసిన పేపర్లో ఎవరు ఆమె మీనాక్షి నటరాజన్ మన ప్రతిపక్షము బీజేపీనా బీఆర్ఎస్నా అని ఏదో బ్యానర్ ఐటమ్. ప్రతిపక్షం బీజేపీ బీఆర్ఎస్ కాదు, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ప్రజలు. ఎప్పుడు ఎన్నికలు పెడతారో ఇప్పుడు దోమనామని చూస్తున్నారు. ఈ యొక్క ఊకదంపుడు బుద్ధ జల్లే కార్యక్రమాలు ఎలాంటి ఫలితం చెందవు. దానివల్ల కవిత నష్టపోతుంది. కవిత ఏమన్నా ఆమె భవిష్యత్తు గురించి ఆలోచన ఉంటే డెఫినెట్లీ ఈ బీజేపీ మీద చౌకబారు విమర్శలు చేయకుంటే ఆమెకే మంచిదని నా సలహా. కవిత కాకుండా హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు. హరీష్ రావు కూడా పక్క చూపులు చూస్తున్నాడని చాలా రోజుల నుంచి చర్చ జరుగుతూ ఉంది. గతంలో కూడా ఒకసారి జరిగిన సిచ్యువేషన్. హరీష్ రావు బీజేపీతో టచ్లో ఉన్నాడు, బీజేపీలోకి వెళ్తాడని కొంత చర్చ జరిగింది. ఈ పరిస్థితిలో కవితనే కాకుండా హరీష్ రావుకు సంబంధించి ఏదన్నా జరిగేటువంటి అవకాశం ఉందా? పార్టీతో బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి, హరీష్ రావు కానీ మీ పార్టీతో ఏదైనా సంబంధాలు కానివ్వండి వస్తామని చెప్పి ఎవరన్నా అడిగారా సార్? ఒకటి చెప్పాలన్నా మీకు, బీజేపీ అనేది సిద్ధాంతపరమైనటువంటి పార్టీ. ఈ రాష్ట్రంలో అత్యధిక మంది పాలిటిక్స్ వాళ్ళ యొక్క ప్రొఫెషన్గా ఉంటారు. ఏ పార్టీ బాగుంటే ఆ పార్టీకి వస్తూ ఉంటారు. ఇప్పుడు బీజేపీ నెక్స్ట్ గవర్నమెంట్ ఖాయం చేయబోవటం ఇంకా 3.5 years ఉంది. 3 years ఇప్పటికే కాంగ్రెస్ డిపాజిట్లు రావని స్పష్టం అయిపోయింది. ఇక ఫ్యామిలీ గురించి చూసినాం, 10 ఏళ్ళు మనం చక్కదం చూసినాం. ఎట్లా తెలంగాణ ప్రజల్ని కాల్చుకొని తిన్నారో, ఎట్లా అహంకార ధోరణితో ఆధిపత్య ధోరణితో అవినీతి చేశారో మాకు తెలుసు. అందుకొరకు బీజేపీకి ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తారు. వారి రాజకీయ భవిష్యత్తు కావాలనుకున్న వాళ్ళు బీజేపీకి వస్తామని ఆశిస్తే మేమే కాదను కదా. అండ్ భారతదేశంలో లీగల్లీ అంటరాంతనం చాలా నేరం కదా. రాజకీయాల్లో కూడా మాకు అంటరాంతనం అనేది నేరమే కదా. కవిత ఎంపీగా ఉన్నప్పుడు మీరు కూడా ఎంపీగా ఉన్నారు, పార్టీలో ఉన్నారు, సహచర సభ్యురాలుగా కూడా ఉన్నట్టుంది. కవితను చాలా దగ్గరనే చూశారు. కవిత కొత్త పార్టీ పెడుతుందని, ఇంకో పార్టీలోకి వెళ్తుందని కొంత చర్చ జరుగుతుంది. నిజంగానే కవితకు ఆ స్ట్రెంత్ ఉందని అనుకుంటున్నారా? ఇతర పార్టీలోకి వెళ్తే సరే, లేదంటే కొత్త పార్టీ పెడితే ఆమె నెట్టుకొచ్చేటువంటి అవకాశం ఉందంటారా? మీ ఒపీనియన్ సార్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు. కానీ బీజేపీకి మాత్రం శాశ్వత సిద్ధాంతం ఉంటుంది. అది దేశం ఫస్ట్, రాజకీయం నెక్స్ట్. అది ఇకపోతే స్వతహాగా నిలదొక్కదా, స్వతహాగా పార్టీ పెడుతుందా, కాంగ్రెస్లో పోతుందా, అది వారిష్టం, మాకు సంబంధం లేని అంశం. ఆమె ఎలా మనుగడ ఉంటుందనేది కాలమే నిర్ణయిస్తుంది కదా. మనం తక్కువ చేసి చెప్పాల్సిన అవసరం లేదు, మా తాటి చెట్టు మీద కూర్చోబెట్టి ఎక్కువ చేసి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాలము ప్రజలు నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు కవితకు సంబంధించి కూడా పార్టీలోకి వస్తే తీసుకోం కాబట్టి ఆమె మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆమెను తీసుకునే పరిస్థితి లేదు. గతంలో జైలుకు వెళ్ళి బీజేపీ కక్ష కట్టేసిందని తమ మీద కూడా ఆ కవిత అటువంటి ఉద్దేశంతో కూడా తమ మీద ఆరోపణలు చేస్తుంది కాబట్టి కుటుంబ సమస్యను ప్రజల సమస్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్తూనే, మరొక పక్క ఆ ఇంటికి సంబంధించి కేసీఆర్ అక్కడ పవర్ సెంటర్గా ఉండాలనుకుంటారు కాబట్టి కవితకు అక్కడ ఇబ్బంది ఉంది. డెఫినెట్గా బయటికి వచ్చి పార్టీ పెడుతుందా, ఇతర పార్టీలోకి వెళ్తుందా అనేది కూడా చూడాలి. మరి బీఆర్ఎస్కు సంబంధించి కూడా చాలామంది అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్కు సంబంధించి కూడా వచ్చే ఎన్నికలు ఇక్కడ డిపాజిట్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత ఉంది ప్రజల్లో కూడా అని చెప్తూనే, నెక్స్ట్ ఇక్కడ బీజేపీకి అధికారంలోకి వస్తుంది కాబట్టి డెఫినెట్గా కేసీఆర్ కుటుంబ అంశం ఏదైతే ఉందో అది విడిపోవడం, అంటే ఆ కుటుంబానికి సంబంధించి మాత్రం ఎక్కడికక్కడ ఎవరికి వారు కూడా వారికి అధికారం కోసం ప్రయత్నించడంలో భాగంగానే కవిత కూడా ఈరోజు ఈ వ్యాఖ్యలు చేస్తుంది. అది పంపకాల్లో కానివ్వండి, అధికారంలో కానీ ఇటువంటి డిస్టర్బెన్స్ కూడా కవిత మాటలకు కూడా కారణం అంటూనే, బీజేపీలోకి కవిత వస్తే ఎట్టి పరిస్థితిలో తీసుకోము, బీఆర్ఎస్ బీజేపీలో కలిసేటువంటి ప్రసక్తే లేదని చెప్పి కూడా మాజీ ఎంపీ డాక్టర్ బూరా నరసయ్య గౌడ్ సార్ అంటున్నారు. కెమెరామెన్ గజప్పతో శ్రీధర్, RTV హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.